పల్నాడు జిల్లా చిలుకలూరిపేట పిఎస్ కు వెళ్లారు విడుదల రజని. హైకోర్టు ఆదేశాలతో పాస్పోర్ట్ సమర్పించారు రజని. టీడీపీ నేతను చిత్రహింసలు పెట్టారన్న కేసులో పిఎస్ లో సంతకం చేశారు మాజీ మంత్రి విడుదల రజని. రాష్ట్రంలో రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ పాలన నడుస్తుందన్నారు. వైసీపీ నాయకులే టార్గెట్ గా కూటమి పాలన సాగిస్తున్నారన్నారు విడుదల రజని. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు ప్రతిపక్ష నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నారు. లోకేష్ గారి రెడ్ బుక్ హోర్డింగ్స్ బ్లడ్ బుక్గా మారినాయి. లోకేష్ గారి రెడ్ బుక్ బ్లడ్ బుక్గా మారింది. అధికారంలోకి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనం చూసినట్టయితే సామాన్య ప్రజల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు యాక్టివ్గా ఉండేటువంటి ప్రతి ఒక్కరి గురించి మనం చూసుకున్నట్టయితే 2500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు 800 మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ మీద హత్యాయత్నం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను, మాజీ మంత్రులను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఆఖరికి మీ జర్నలిస్టుల దాకా కూడా మరి రెడ్ బుక్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఎంతలా అంటే దీన్ని బ్లడ్ బుక్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇదే పల్నాడు జిల్లాలో అలా గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన రియాజ్ని ఏ విధంగా రషీద్ని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాము. మందా సాల్మన్ గారిని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాలోనే చాలా ఉన్నాయి. అక్రమ కేసులు కట్టండి, అరెస్టులు చేయండి, జైలు పాలు చేయండి. ఇదే పోలీసులకు ఇచ్చినటువంటి టార్గెట్. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో ఈ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది అర్థమవుతా ఉంది. నెవర్ ఇట్ వాస్ బిఫోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున మీ శాఖ ఈ స్థాయికి దిగజారి ఇంత ఫెయిల్యూర్ ర్యాంకింగ్కి వెళ్ళిందంటే దానికి కారణం మీ రెడ్ బుక్, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రెడ్ బుకే. ఎందుకంటే సామాన్య ప్రజలకు న్యాయం చేసేది మీరు ఎప్పుడో పక్కన పెట్టేశారు.